Mind shattered, and I am shocked. I am really shocked by seeing this. Hello friends, how you all? I hope you are all doing good. This is Varaprasad and welcome to our SV Traveling Diaries YouTube channel. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా విలేజ్ ఆరుకుతోడు నుండి లోపలికి కొంచెం ఫారెస్ట్ లొకేషన్లోకి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి ఏంటంటే, మన ఎస్వి ట్రావెలింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో అప్లోడ్ చేసేసి దాదాపు 1.5 మంత్ అయితే అవుతుంది. ఆ 1.5 మంత్ నుండి ఇప్పటివరకు కూడా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అలానే ఈరోజు మన హీరో ఎక్స్ట్రీమ్ 160Rలో నేను ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేశాను. అండ్ ఆ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోటల్ 10W50 అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ దాని పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం, అలానే నేను మన ఎడ్యుకేషన్ ఛానల్ అయినటువంటి ఎస్వి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా బిజీ అయిపోయాను లాస్ట్ 3 మంత్స్ నుండి ఆల్మోస్ట్. సో కొంచెం మైండ్ కూడా రిలీఫ్ అండ్ రిఫ్రెష్ అవుతుందన్న ఇంటెన్షన్ తోటి అయితే ఇప్పుడు ఈ రైడ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ రైడ్ కంప్లీట్గా ట్రిప్ వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రేంజ్ అంతా కూడా. అంటే ఇప్పుడు మా విలేజ్ నుండి లోపలికి నేను ఫారెస్ట్ లొకేషన్స్లోకి వెళ్తున్నాను కదా. సో ఈ లొకేషన్స్ నుండి నేను కంప్లీట్గా అయితే టర్న్ తీసుకొని రావాలి మళ్ళీ, అంటే బ్యాక్ కాదు. సో రైట్ టర్న్ తీసేసుకొని మళ్ళీ కంప్లీట్గా అయితే ఈ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా నేను చుట్టి రావాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఫారెస్ట్ లొకేషన్స్లోకి నేను వెళ్ళటం అనేది కరెక్ట్ థింగ్ కాదు. ఎందుకంటే మా వైపు కొంచెం ఫారెస్ట్ ఏరియా అనేది కొంచెం డేంజరస్ ఏరియా కాబట్టి మోస్ట్లీ ఈ ఈవినింగ్ టైంలో అయితే అసలు వెళ్ళకూడదు. బట్ నేను ఎందుకు వెళ్తున్నానంటే, సరే చాలా మంత్స్ అయితే అయింది. అండ్ ఆల్మోస్ట్ ఈ రూట్కి వచ్చేసి నేను 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఆగస్ట్ మంత్లో మేమైతే నేను మా ఫ్రెండ్ నవీన్ అయితే ఇదే రూట్లో వీడియో కూడా అప్లోడ్ చేసాము మన ట్రావెలింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్లో. సో అప్పుడు మాటలు అయితే లేవు, జస్ట్ వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేనేంటంటే మన GoPro తోటి రికార్డ్ చేసుకుంటే వెళ్తున్నాను. అండ్ మీకు కొన్ని లొకేషన్స్ కూడా చూపించాలి. మన ఫారెస్ట్ ఏరియాలో ఉండేటటువంటి ఈ లొకేషన్స్ అంతా కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఎక్సలెంట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఈ ట్రిప్ అంతా కూడా నాకు దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటే, మన ఎస్వి ట్రావెలింగ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అవుతుంది, అలానే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ అయితే అవుతాయి కాబట్టి చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం చింతకుప్ప అనే విలేజ్ దాటి టువర్డ్స్ బోధనెల వైపు అయితే వెళ్తున్నాం. అండ్ రూట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుందంటే, ఇటు సైడు హెవీ వెహికల్స్ ఏమీ తిరగవు, జస్ట్ లైట్ మోటార్ వెహికల్స్ అయితే తిరుగుతూ ఉంటాయి ఇటు సైడు. సో హెవీ వెహికల్స్ అనేవి కూడా ఓన్లీ అగ్రికల్చర్ ఆ మూమెంట్లో మాత్రమే ఈ లారీస్ అనేవి, ట్రక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 4:54 అయితే అవుతుంది. అండ్ 6 to 5 అయితే అవుతుంది. సో విలేజర్స్ అందరూ కూడా వారి యానిమల్స్ అన్నిటినీ వారి ఓన్ హౌసెస్కి, ఓన్ ప్లేసెస్కి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ మనం ఈ మూమెంట్లో వెళ్ళడం కరెక్ట్ థింగ్ కాదు. బట్ ఈ ఈవినింగ్ టైంలో మాత్రమే ఈ విలేజెస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈవినింగ్ అండ్ సన్ రైజింగ్ ఆ టైంలో మాత్రమే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట ఇటు సైడు విలేజ్ అంతా కూడా. అండ్ మన ఇంజిన్ ఆయిల్ పర్ఫార్మెన్స్ గురించి నేనైతే ఇప్పటివరకు నోటీస్ చేసింది ఏంటంటే, గేర్ డౌన్ షిఫ్టింగ్ అలానే అప్ షిఫ్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ కంపేర్ టు లాస్ట్ ప్రీవియస్ యూజ్డ్ ఇంజిన్ ఆయిల్, ఈ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల, అంటే ఇది పెయిడ్ ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అంతా చెప్తున్నాను. సో ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసినప్పటి నుంచి కూడా నేను నోటీస్ చేసింది వచ్చేసి గేర్ షిఫ్టింగ్లో మాత్రం ఎక్సలెంట్ అనమాట. అలానే పికప్ కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ప్రీవియస్ యూజ్డ్ ఇంజిన్ ఆయిల్. సో పికప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బోధనెల్లి అనే విలేజ్కి అయితే మనం దగ్గరలో ఉన్నాం. సో ఈ బోధనెల్లిలో మనకు మౌంటైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అసలు ఎలా ఉంటాయంటే, అవి నిజంగా మన ఇలాంటి లొకేషన్స్లో ఉన్నాయి, అంటే ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇంత మంచి మౌంటైన్స్ ఉన్నాయన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ మౌంటైన్కి దగ్గరగా అయితే మనం వచ్చేసాం. సో ఇప్పుడు కంప్లీట్గా చూస్తే మీకు కొంచెం ప్లెయిన్ ఏరియా టైప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదంతా ప్లెయిన్ ఏరియా. అండ్ ఆ మౌంటైన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ ట్రీస్ అంతా కూడా అంతగా గ్రో ఏమీ అవ్వలేదు.
బట్ ఇప్పుడైతే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట ఈ ట్రీస్ రోడ్డుకి బోత్ సైడ్స్ ఎక్సలెంట్. సో ఇక్కడ ఫోటో దిగితే మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే వారు అగ్రికల్చర్ పర్పస్లో అయితే ఇక్కడ ట్రైబల్ పీపుల్ అంతా కూడా ఒక చెరువులాగా ఒక పాండ్ లాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు. అండ్ మీరు అక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఏంటంటే ఇది కాటన్ వేశారు, అలానే అటు ప్యాడీ వరి అంతా కూడా వేయటం జరిగింది. సో రియల్లీ గ్రేట్ థింగ్. అండ్ అక్కడ మౌంటైన్స్ చూసినట్లయితే చాలా లాంగ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కూడా విలేజెస్ ఫ్రెండ్స్. ఆ మౌంటైన్స్ పక్కన కూడా విలేజెస్ అయితే ఉంటాయి. ట్రైబ్స్ ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది ట్రైబ్స్ అలాంటి ఏరియాస్లోనే జీవిస్తూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సో ఇలాంటి ఏరియాస్లో ఉండటం వల్ల కొంచెం రిస్క్ అయినప్పటికీ కూడా అంటే హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అలానే హెల్త్ పరంగా బెనిఫిట్ కూడా జరుగుతుంది. ఎలా బెనిఫిట్ అలానే ఎలా ప్రాబ్లం ఉంటుందంటే సడన్గా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం డిఫికల్టీస్ని అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మాత్రం ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ సమ్ ఏరియాస్లో మాత్రం ఇటు సైడ్ లొకేషన్స్లో అసలు రోడ్ అయితే ట్రాన్స్పోర్టేషను ఫెసిలిటీ ఉండదు. చాలా దారుణంగా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ అంతా. సో అప్పుడైతే వాళ్ళ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది, డిఫికల్టీస్. అండ్ గుడ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వారికి హెల్త్ ఇష్యూస్ అయితే మోస్ట్లీ 95% అయితే వాళ్ళకి రావు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా. ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో జీవిస్తున్న వారికి ప్యూర్ ఎయిర్ అయితే వస్తుంది. సో వారు హ్యాపీగా అయితే ప్యూర్ ఎయిర్ని వాళ్ళు ఆస్వాదించవచ్చు. సో ఇప్పుడు మనం బోదనెల్లి అనే విలేజ్ దాటి టువర్డ్స్ కుర్నపల్లి వైపు అయితే వెళ్తున్నాం. సో ఈ కుర్నపల్లి దగ్గర నుంచి అయితే మనం కొంచెం ఇక్కడ బిఫోర్ రైట్ సైడ్ టర్న్ వస్తుంది. ఆ టర్న్ వస్తే మనం ఆటోమేటిక్గా మళ్ళీ మన హోమ్కి అయితే తిరిగి వెళ్ళొచ్చు అనమాట. బట్ సేమ్ రూట్ కాదు, వేరే రూట్ ఉంటుంది. అది మెయిన్ రోడ్ అయితే మనకు టచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ మీరు చూసినట్లయితే ఆ 2 మౌంటైన్స్ మధ్యలో సన్ అనేది సన్సెట్ అవుతుంది. సో అక్కడ లైటింగ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి, అసలు కళ్ళతోటి అయితే సూపర్గా కనిపిస్తుంది. మరి గోప్రోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. సో ఎక్సలెంట్ అనమాట. ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు మాత్రం అలాంటి సీనరీస్ అయితే మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు అసలైన ఫారెస్ట్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. సో దిస్ ఈజ్ యాక్చువల్ ఫారెస్ట్. సో ఇక్కడ నుండి అయితే మనం కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాల్సి ఉంటుంది. కేర్ఫుల్ రైడింగ్ మీన్స్ చూసుకోవాలి, కొంచెం చూసుకొని యానిమల్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని అయితే మనం రైడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇంజిన్ ఆయిల్ గురించి మాత్రం నిజంగా చెప్పుకోక తప్పదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సూపర్ అనమాట. అసలు పికప్ అయితే ఇది 160cc బైక్. అండ్ లాస్ట్ టైం అయితే కొంచెం బర్రన సౌండ్ వచ్చేది బైక్. సౌండ్ మీన్స్ అది పవర్ అనమాట. పవర్ అంతా ప్రాపర్గా సరిపోయేది కాదనమాట. సో ఆ మూమెంట్లో ఏంటంటే కొంచెం సౌండ్ వచ్చేదనమాట. ఈవెన్ 70 ఆ మూమెంట్లో కూడా 70 స్పీడ్లో కూడా. సో ఇప్పుడేంటంటే అసలు ఎంతైనా హ్యాపీగా నువ్వు రైడ్ చేసేసే అనేసి నా బైక్ అయితే చెప్తుంది. బట్ నేనైతే 60 or 70 లోపు అయితే వెళ్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రైట్ సైడ్ అయితే టర్న్ తీసుకున్నట్లయితే మనం సీతానగరం, కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్, అలానే థిక్ ఫారెస్ట్, అలానే మనం ఇంటికి రీచ్ అవ్వడానికి రూట్ అయితే వస్తుందన్నమాట. సో రోడ్డు కూడా బాగుంటుంది. అసలు ఎక్కడ కూడా మనకు రోడ్డు పరంగా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. యా ఫ్రెండ్స్, సూపర్ ఎక్సలెంట్ అనమాట. అసలు ఇవి మధ్యలో పెద్దగా కనిపిస్తున్న ట్రీస్ ఏంటంటే వాటిని విప్ప చెట్లు అంటారు. ఆ చెట్ల వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంది మోస్ట్లీ ట్రైబ్స్కి. అదొక ఇన్కమ్ సోర్స్ కూడా. ఆ చెట్లు అనేవి ఇన్కమ్ సోర్సు. సో ఎందుకు ఇన్కమ్ సోర్స్ అంటే అవి వాటి నుండి విప్ప పూలు అంటారు, అంటే ఫ్లవర్స్ వస్తాయన్నమాట, ఇప్పకాయలు వస్తాయన్నమాట. నెక్స్ట్ అలానే ఆ ఇప్పకాయల్ని వెండబెట్టేసి వాటి నుండి ఆయిల్ని తయారు చేస్తారు. అలానే ఇప్ప పూల నుండి ఆల్కహాల్ని తయారు చేస్తారు. సో అది వాళ్ళంతా కూడా ఏంటంటే దాన్ని ఒక ఇన్కమ్ సోర్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఆ ఆల్కహాల్ నమ్ముకుంటే వారికి మనీ వస్తాయి. అలానే వారు ఏదైతే ఆ ట్రీస్ నుండి వచ్చినటువంటి ఫ్రూట్స్ ఉంటాయో
ఆ విప్పకాయల నుండి వారు ఆయిల్ని తయారు చేసేసి దాన్నే వారు వంటలకైతే యూజ్ చేస్తుంటారు ట్రైబ్స్ అంతా కూడా. సో అందుకనే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా హెల్తీగా ఉంటారు. అండ్ వారి ఏజ్ ఎంత అని కూడా మనం అసలు డిఫైన్ చేయలేము, ఆ విధంగా అయితే ఉంటారు. దానికి సీక్రెట్ ఏంటంటే వారు యూజ్ చేస్తున్నటువంటి విప్ప ఆయిల్ అనమాట. ఆ ఆయిల్ ద్వారా మాత్రమే అదంతా జరుగుతుంది. అండ్ వారి ఆహారపు అలవాట్లు కూడా అలానే ఉంటాయి. సో ఇది వాటర్ ఫ్లడింగ్ వలన ఈ విధంగా అయినట్టుంది. సో అది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఏంటంటే వాళ్ళు కల్టివేట్ చేసేసుకొని వారు జీవనోపాధిని అయితే ఈ విధంగా అయితే వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కొంతమంది ట్రైబల్ పీపుల్ని. వాళ్ళు ఏంటంటే ఎంత లాంగ్ అయినా కానీ ఆన్ ఫుట్టే వెళ్తారు. నిజంగా అది గ్రేట్ థింగ్ అనుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లల్ని కూడా ఆ విధంగానే వాళ్ళు నడిపిస్తారు చిన్నప్పటి నుండి. అందుకని వారు ఎంత లాంగ్ అయినా కానీ నడవడానికి ఇష్టపడతారు, అలానే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. అండ్ ఇంకొక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే ఈవెన్ వాళ్ళకి వేసుకోవడానికి శాండిల్స్ కూడా ఉండవు అనమాట, చెప్పుల్స్ కూడా ప్రాపర్గా ఉండవు. సో వాళ్ళు ఆ విధంగా అయితే వాళ్ళ జీవనోపాధి అయితే వాళ్ళు గడుపుతూ ఉంటారు. సో చూడండి, అసలు ఆయన అక్కడ మీకు కనిపిస్తున్నారో లేదో, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తాం. నడిచి వెళ్తున్నారనమాట. అసలు ఎంత లాంగ్ నుంచి నడిచి వెళ్తున్నారో కూడా తెలియదు సో పర్సన్. అండ్ చూసినట్లయితే కాళ్ళకి చెప్పులు కూడా లేవు. సో ఇదనమాట సిచ్యువేషన్. అండ్ వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నిజంగా గ్రేట్ అనమాట వాళ్ళంతా కూడా. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్స్. చిన్నపిల్లగాళ్ళు. సో ఇటు సైడ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్, పెంకిటిల్ అనమాట. ఎప్పటియో ఇవి స్టిల్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ వారి గోడలు కూడా ఏంటంటే మేకపిల్లలు నైస్. సో వారి గోడలు కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే అంత స్ట్రాంగ్గా ఉంటాయి అవి. అసలు నాకు తెలిసి ఇప్పుడు సిమెంట్ గోడలు బ్రిక్స్ తోటి కడతారు కదా, వాటికంటే కూడా మోర్ దెన్ స్ట్రాంగ్ అనమాట అవి. సూపర్, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఈ మూమెంట్. సో కొండవాయి గ్రామం నుండి అయితే ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోయినాం. నెక్స్ట్ ఇంకా చాలా విలేజెస్ అయితే ఉంటాయి. గుడ్. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ అయితే ఉందట ఫ్రెండ్స్ ఇక్కడ. సో అదొక మంచి విషయం. స్కూల్స్ ఉండాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, ఇలాంటి ఏరియాస్లో ఉంటేనే. సో బ్యూటిఫుల్ హౌస్. చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. బాయ్. అయ్యో, నెక్స్ట్ టైం కంపల్సరీ వస్తాను నేను. ఇంకో రైడ్ అయితే నేను కంపల్సరీ వేస్తాను. కంపల్సరీ వేసేసి ఆ చిన్నపిల్లల కోసం మన చిన్న సహాయం చేద్దాం. చిన్న సహాయం చేసేసి వాళ్ళల్లో హ్యాపీనెస్ని అయితే మనం తీసుకొద్దాం, వాళ్ళలో వారి ఫేస్లో అయితే స్మైల్స్ అయితే మనం తీసుకొద్దాం. సో దట్ వుడ్ బీ రియల్లీ గ్రేట్ థింగ్ అండ్ ఆసమ్ థింగ్ అండ్ ఎక్సలెంట్ థింగ్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో ఇలాంటి అంటే ఆ ఫీలింగ్ ఎక్సలెంట్ ఉంటుంది. చిన్నపిల్లలకి హెల్ప్ చేసిన, అలానే పెద్దవాళ్ళకి హెల్ప్ చేసిన, పెద్దవాళ్ళంటే ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళు అనమాట. సో వాళ్ళకి హెల్ప్ చేసిన, అలానే చిన్నపిల్లలకి హెల్ప్ చేసినా కానీ అసలు మన హార్ట్ అయితే నాకు తెలిసి 200 years బ్రతుకుతామేమో అన్న హ్యాపీనెస్ అయితే వస్తుంది. అంత గ్రేట్ థింగ్. సో వారి కొరకు అయితే మనం నెక్స్ట్ వీడియోలో వెరీ సూన్ అనమాట, నెక్స్ట్ వీడియోలో మనం కన్ఫర్మ్గా ఇదే ఈవినింగ్ టైంలో సేమ్ ఇదే టైంకి మనం అయితే బయలుదేరి, సో పిల్లలు కలుస్తారు కదా, వారికి ఏదో ఒకటైతే మనం హెల్ప్ అయితే చేద్దాం కంపల్సరీ. సో ఇప్పుడు నేను హెల్ప్లెస్గా అయితే రావడం జరిగింది. ఓకే, ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ సమ్ అదర్ విలేజెస్ ఇన్ ద ఫారెస్ట్. Let's see what kind of places I am going to see and I am going to experience. Wow, my ride is going very beautiful in this beautiful and pleasant forest. Good, nice. And turnings kuda oh, this is first horn blowing. సో ఈ రైడ్లో ఇప్పుడే అనమాట ఫస్ట్ హార్న్ అయితే నేను బ్లో చేయడం జరిగింది. అంటే ట్రాఫిక్ ఏమి లేవు, బట్ ఏంటంటే టర్నింగ్ కాబట్టి మనం కంపల్సరీ హార్న్ అయితే బ్లో చేయాలి. ఇట్ మే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆపోజిట్ వెహికల్ వస్తే వాళ్ళకి తెలియాలి కదా మనం కూడా వస్తున్నామని. ఆహా, రూట్ కూడా మాత్రం చాలా 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 సూపర్బ్ ఉందన్నమాట రూట్ కూడా. సో లాస్ట్ టైం వచ్చాం కానీ అప్పుడు కొంచెం రైన్ అయితే పడింది. ఆ మూమెంట్ని మేము
ఎంజాయ్ చేయలేకపోయాను రైడ్ని అయితే ప్రాపర్గా. బాబా బాబా బా ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. మైండ్ షాటర్డ్ and I am shocked. I am really shocked by seeing this awesome, wonderful, excellent, mind-blowing, wow, what a beautiful place in this forest. So definitely I must take pictures here with my beast Hero Extreme 160R. Let's stop here and have the beauty of nature. వా, ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియటం లేదు ఈ లొకేషన్ చూస్తే. సూపర్. ఇక్కడ నిలబడి స్పీచ్ చేయాలనిపిస్తూ ఉంది, బట్ స్పీచ్ ఇచ్చే టైం అయితే లేదు. ఈ నేచర్ని ఎంజాయ్ చేసేసి మనం రైడ్ని కంటిన్యూ చేద్దాం. బట్ ఐ మస్ట్ టేక్ సమ్ పిక్చర్స్ హియర్. సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్ నుండి అయితే మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో ఎందుకంటే పైన వెదర్ కూడా కండిషన్ బాగాలేదు. సో చూడడానికి అయితే మాత్రం సూపర్గా ఉంది. ఈ వాటర్ అంతా ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో అక్కడ మౌంటైన్స్ నుంచి వాటర్ అంతా కూడా ఈ రైనీ మూమెంట్లో కిందకి డౌన్ ఫ్లో అవుతుంది కాబట్టి, సో అక్కడ ప్లేన్ ఏరియా అనమాట అది. అందుకని అక్కడైతే వాటర్ అంతా స్టాక్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే ఆ వాటర్ లేదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. సో కొత్త లొకేషన్ అయితే నేను అక్కడ ఫైండ్ చేయగలిగాను. సో ఫీలింగ్ గ్రేట్ అండ్ ఫీలింగ్ హ్యాపీ. క్లౌడ్స్ కూడా సూపర్ ఉన్నాయి. స్కై కూడా అదొక నిజంగా ఇప్పుడు స్కై బ్లూ అంటాం కదా, ఆ కలర్ ఉందన్నమాట స్కై అంతా కూడా. సూపర్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పెదబండ్రేవ్ అనే విలేజ్ అయితే దాటాము. అండ్ ఈ పెదబండ్రేవ్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే మెయిన్ రోడ్ అనమాట. సో మనం మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకున్నట్లయితే భద్రాచలం వెళ్తాం, అండ్ రైట్ సైడ్ టర్న్ తీసుకున్నట్లయితే మనం అంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం, బట్ మా ఇంటికి కూడా ఆ విధంగానే వెళ్తాం. సో అక్కడ ముందు చూసుకున్నట్లయితే మౌంటైన్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సీనరీ కూడా మీకు సూపర్గా కనిపిస్తున్నట్లుంది. సో నేనైతే దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడే సన్సెట్ అని చెప్పాను కదా, ఆ పెద్ద పెద్ద మౌంటైన్స్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఆ సన్ రైస్ అంతా చూడండి ఎలా కనిపిస్తున్నాయో. సూపర్. సో అక్కడ ఆ మౌంటైన్ అంతా పర్ణశాల అనమాట. దానికి గోదావరి రివర్ ఉంటుంది, ఆ రివర్ తర్వాత ఆ మౌంటైన్స్ ఉంటాయి. దానికి బిఫోర్ వచ్చేసి యువతల సైడ్ వచ్చేసి ఏంటంటే పర్ణశాల ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ భద్రాచలం అంటే రామాలయం తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అండ్ రామాలయం వచ్చిన వాళ్ళు కంపల్సరీ పర్ణశాల అయితే వస్తారు. సో పర్ణశాల తెలిసిన వాళ్ళకైతే ఈ మౌంటైన్స్ కూడా వాళ్ళు ఇన్ కేస్ వస్తే ఈ మౌంటైన్స్ని కూడా మీరు నోటీస్ చేస్తారు. అండ్ సూపర్ లొకేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనం ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఎస్, సో దిస్ ఈజ్ మెయిన్ రోడ్. మనం మెయిన్ రోడ్ మీదకి అయితే వెళ్తున్నాం. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ కనుక మనం వెళ్ళినట్లయితే భద్రాచలం ఇటు సైడ్ వెళ్తాము. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ టర్న్ తీసుకుని వెళ్తున్నాం. ఇలా వెళ్ళినట్లయితే చెర్ల, వెంకటాపురం, బోగతా వాటర్ఫాల్, వరంగల్ కూడా ఇటు నుంచి వెళ్ళొచ్చు. సో ఇలా వెళ్ళినట్లయితే మనం మన ఇంటికైతే మనం రీచ్ అవుతాం. అండ్ ఇది సీతానగరం అనమాట. పెదబండ్రేవ్ తర్వాత సీతానగరం అనే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ తర్వాత పర్ణశాల ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలి. ఆ మౌంటైన్స్ దగ్గర అయితే పర్ణశాల ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను అటైతే వెళ్ళటం లేదు పర్ణశాల వైపు. దాన్ని నేను సపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను, దగ్గరే ఉంటుంది కాబట్టి నేను సపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు నేను మన ఎస్వై ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో అలానే అప్లికేషన్ కూడా స్టార్ట్ చేశాను.
సో అప్లికేషన్లో వీడియోస్ లెక్చర్స్ అనేవి నేను అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంటికైతే వెళ్తున్నాను. ఇంజన్ ఆయిల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది. సో ఫస్ట్ డేలోనే నాకు చాలా అయితే నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏమైందో ఎలా ఉంటుందో అయితే నేను చెప్పలేను. కానీ సో ఈరోజు అయితే ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రం చాలా నాకైతే సాటిస్ఫాక్షన్ వచ్చింది ఈ ఇంజన్ ఆయిల్ ద్వారా. సో వెదర్ కూడా కండిషన్ అంతా కూడా క్లౌడీగా ఉంది, చాలా డార్క్గా ఉంది. ఈ మూమెంట్లో మనం ఇటు సైడే ఉండి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంటికి రీచ్ అయితే మనం చేయాల్సిన వర్క్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇది రాళ్ళగూడెం. సో ఫ్రెండ్స్, మా విలేజ్లోకి అయితే ఎంటర్ అయినాం. సో ఇక్కడ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మా విలేజ్లోకి. అండ్ కొంచెం ముందుకెళ్ళి అయితే నేను రైట్ సైడ్ టర్న్ తీసుకుంటాను. ఎందుకంటే ఇటు సైడ్ రూట్ అంతా కూడా ఏంటంటే కొంచెం ప్యాచెస్ ఉంటాయి, అంటే సిమెంట్ రోడ్ వేయలేదు. సో థండర్ స్టార్మ్స్ కూడా వస్తున్నాయి, వెదర్ కండిషన్ కూడా బాగాలేదు. సో కంప్లీట్గా డార్క్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా మనకు ఈ ట్రిప్కి అయితే పట్టిన టైం 1 అవర్ పట్టింది. మనం 4:40కి 4:45కు ఆ మూమెంట్లో అయితే బయలుదేరినాం. అండ్ ఇప్పుడు 5:40 అవుతుంది. సో ఇక్కడైతే మనం అయితే టర్న్ తీసుకోవాలి. ఇది మా విలేజ్ సెంటర్ అనమాట. మా బ్రదరు డెవలప్ అవుతుంది మా ఊరు కూడా. ఇది మా విలేజ్ పంచాయతీ ఆఫీస్ అనమాట. మొత్తం చెట్లే ఉన్నాయి ముందు. స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసినాం. ఎవరు పనులలో అయితే వాళ్ళు ఉంటారనమాట మా విలేజ్లో. స్లో స్లోవాలి. మా ఇంటి దగ్గర చాలామంది అయితే ఉన్నారు. మా హౌస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.